వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఈరోజు ఖమ్మం జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారి పిలుపు మేరకు బీసీ బిల్లుపై ఖమ్మం నియోజకవర్గ సంబరాలు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవన్ వద్ద సంబరాలు నిర్వహించడం. నిన్న అసెంబ్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణన బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం దేశంలోనే మొదటిసారిగా కులగణన నిర్వహించి అసెంబ్లీలో 42% పెంచుతూ బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా క్యాబినెట్ మొత్తం కూడా ఏకగ్రీవంగా బీసీ బిల్లును ప్రవేశపెట్టడం. ఆ బీసీ బిల్లుని నిన్న 17వ తారీఖు నాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన రోజు. ఇది చరిత్రలో సువర్ణాధ్యాయంగా లిఖించదగ్గ రోజు. భారతదేశ చరిత్రలో బీసీ బిల్లు ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రంగా, కులగణన ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మన క్యాబినెట్ నిలిచిపోతుంది. దీనంతటికీ కారకులైన రాహుల్ గాంధీ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీసీపీ అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని సాధించుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా గతంలో జరగలేదు, ఇప్పటి వరకు కూడా ఎవరు చేసింది లేదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది అంటే మాట తప్పదు అనే విధంగా ఈ రాష్ట్రంలో, దేశంలో ఇప్పటి వరకు ఏది చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ మాట తప్పకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో విద్యార్థినులకు ఇచ్చిన స్కూటీల హామీపై నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీలు ఎక్కడా అని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కవిత వినూత్నంగా స్కూటీ కటౌట్తో నిరసన చేపట్టారు. ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే ప్రియాంకాజీ 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 ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే ప్రియాంకాజీ ప్రియాంకాజీ ప్రియాంకాజీ. ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో నిండు నూరేళ్లు జీవించడం అనేది కలగా మారిపోయిన రోజులివి. 60 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికి నేటి తరం కష్టపడుతుంటే ఈ తాతయ్య మాత్రం అలవకగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యాంత్రికమైన ప్రస్తుత జీవన విధానంలో 2 తరాల వారిని చూడటమే గగనంలా మారిన ఈ తరుణంలో 4వ తరానికి చెందిన తన ముని మనవడిని సైతం ఆడిస్తూ ఆరోగ్యంగా ఉన్న
వీషంశెట్టి యాదగిరి తన వంశవృక్షంతో పాటు బంధు బలగంతో శత జయంతి వేడుకలను వారి సమక్షంలో కనుల పండుగగా జరుపుకున్నారు. 1925లో జన్మించిన యాదగిరి 2024లో జన్మించిన తన ముని మనవడికి మధ్య ఉన్న తన వంశవృక్షంతో ఒక ఫ్రేమ్లో దిగిన చిత్రం అందరినీ కట్టిపడేసింది. 6 పదుల వయసులోని వ్యాధుల బారిన పడుతున్న నేటి తరానికి వ్యసనాలు లేని జీవన విధానమే తన ఆరోగ్యానికి రహస్యంగా ఆయన చెప్పుకొచ్చారు. సికింద్రాబాద్లోని ఓ హోటల్లో వీషంశెట్టి యాదగిరి తనయుడు ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన శత జయంతి వేడుకలు వివాహ వేడుకను తలపించింది. మొదటగా 1925లో జన్మించిన యాదగిరితో పాటు అతని 5 సోదరులు, వారి కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనుమళ్ళు, మనువడితో వారి జన్మించిన సంవత్సరానికి కాగితంపై లెక్కించి ప్రదర్శించిన తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం వీషంశెట్టి యాదగిరి మాట్లాడుతూ తన శత జయంతి ఉత్సవాలను తన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న తన జీవితంలో అనేక ఒడుదుడుగులు ఎదుర్కొంటూ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో దుకాణాలు, వ్యాపారాలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగినట్లు తెలిపారు. శత జయంతిని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తన స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు రావడం తనకు ఎంతో సంతృప్తి కలిగించిందని వెల్లడించారు. శ్రీవారి శేషవస్త్రాన్ని సమర్పించిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా గిఫ్ట్స్ అవి ఇవ్వచ్చు. దయచేసి ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా ఇచ్చేసి స్వామి వారి శేష వస్త్రము విందాం. 100 సంవత్సరాల బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి వారి మాటలను ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. మీడియా మిత్రులు విచ్చేశారు, వారు వారి చేత ఒక బైక్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన దాకా బంధుమిత్రులు కాస్త సమయాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ అందరినీ ఆలోచించడానికి మా టీం అంతా సిద్ధంగా ఉంది. ఇక్కడ మా శ్రీనివాస్ గారి, సీనన్న గారి ఆత్మీయ మిత్రుడైనటువంటి శ్రీ ఎంఎస్ఎన్ రావు గారు ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వారి ఈ కార్యక్రమానికి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఇక్కడికి కార్యక్రమం చేయడానికి ఇచ్చేయడం జరిగింది. మేమంతా కూడా సిద్ధంగా ఉంది కాబట్టి నెక్లెస్ రోడ్డులోని ఒక రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింకలు. బిర్యానీ తినడానికి తన ఫ్రెండ్స్తో కలిసి సదరు రెస్టారెంట్కి వెళ్లిన విజయ్ అనే వ్యక్తి సగం బిర్యానీ తిన్న తరువాత బయటపడ్డ బొద్దింక రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్స్. రేట్ తీసుకోతున్నావు బ్రదర్. ఇదే ఇట్లుందంటే మీ కిచెన్ పరిస్థితి ఏందో మరి. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం శివాజీనగర్ భక్తాంజనేయ ఆలయ కమిటీ మెంబర్ కాయిత తారాబాయ్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్లోని స్థానిక శివాజీనగర్ భక్తాంజనేయ ఆలయ సర్వే నంబర్ 53లో 13 గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించిందని, క్రమక్రమంగా ఈ భూమి కబ్జాకు గురైందని,
ప్రస్తుతం 4 గుంటల ప్రభుత్వ స్థలమును ఎన్ అనిల్ మరియు ఎలుగు రవికుమార్ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో 2005లో కూడా ఆక్రమణకు ప్రయత్నించి చేపట్టిన నిర్మాణాలను ఎంఆర్ఓ, ఆర్డీఓ స్థాయి అధికారులు నిలిపివేశారని తెలిపారు. తిరిగి ఇన్ని సంవత్సరాలకు మళ్లీ వీరు తప్పుడు పత్రాలు తీసుకువచ్చి చూపెడుతూ ఈ స్థలం మాదంటూ నిర్మాణాలు చేపడుతున్నారని, ఇటు విషయంపై అధికారులు వెంటనే స్పందించి అట్టి నిర్మాణాలను తొలగించి ఆ స్థలాన్ని ఆలయ కమిటీకి అప్పగించాలని, కాకుండా ఆలయ కమిటీకి ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలానికి పట్టాను ఇప్పించగలరని కమిటీ మెంబర్స్ అయిన మేము కోరుతున్నామని, లేని పక్షంలో కార్యాలయం ముందు ధర్నా చేస్తామని తెలిపారు. నా పేరు తారాబాయి, సుభాష్ నగర్, కరీంనగర్ సుభాష్ నగర్ నుంచి వచ్చినాము. టెంపుల్ గురించి 2005 నుంచి పోరాటం చేస్తున్నాం. కబ్జా చేసుకున్నారు. అప్పటి నుంచి ఒకసారి ఏమో ఎంఆర్ఓ అందరికీ అప్లికేషన్ ఇచ్చినాము. ఇస్తే ఆ ఎంఆర్ఓ సార్ వచ్చి కులగొట్టేళ్ళు. రెండోసారి విషయం పరిస్థితులు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక మేము మధ్యలో ఆపేసినాం. ఆపేసిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు 8వ నెల నుంచి వచ్చినాం. మళ్ళీ కబ్జాకు మళ్ళీ వచ్చి ఇట్లా వాళ్ళు వచ్చి ఇట్లా మేము మళ్ళీ 8వ నెల నుంచి వస్తున్నాం. అంతకుముందు రాకపోయాము. అది మాకే అయింది కదా అని మేము అనుకున్నాము. మళ్ళీ అందులోకి దిగిండ్రు వాళ్ళు. దిగే వరకు మేము మళ్ళీ ఇప్పుడు 8వ నెల నుంచి తిరుగుతున్నాం. ఇప్పటికి 3 సార్లు, ఇది 3వసారి. 13 గుంటల భూమి ప్లాన్తో ఉన్నది. 4 గుంటలు, ఆయన 2, ఈయన 2, అనిల్ కుమార్, రవికుమార్ ఇద్దరు ఆక్రమిస్తున్నారు. ఇప్పుడు కూడా మేము మున్సిపాలిటీకి వెళ్ళాము. మున్సిపాలిటీకి వస్తే వాళ్ళు వచ్చి ఆపేసారు. మళ్ళీ ఆపినా కానీ మళ్ళీ కడదామన్న ప్లాన్ ఉన్నది. అందు గురించి మేము కలెక్టర్ దగ్గరికి వచ్చినాం. మళ్ళా మొన్న శనివారం రోజు కూడా మేము మాట్లాడినాము. పోలీస్ స్టేషన్ కూడా పోయినాము. పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చినాము. తర్వాత మళ్ళీ కలెక్టర్ పోయి మీరు అప్లికేషన్ ఇవ్వండి అంటే మేము ఇవాళ వచ్చినాము. అసలు తీసుకొని మాట్లాడతామన్నారు. ఇవాళ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేసినాము. మేడం ఎలా స్పందించారు? మేడంకి చేసినాము. మేడము ఎంఆర్ఓ సార్ గురించి చెప్పింది. ఇక మున్సిపాలిటీ ఉన్నప్పుడు కూడా తెలిసింది. అవన్నీ చూసుకోండి అని చెప్పింది. శాసనసభ 0 అవర్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ నిధుల జాప్యం. కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల అభివృద్ధికి ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల కాలేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి. ఆసుపత్రి శిథిలావస్థకు చేరిందని, తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ మోసం. మొగిలిపేట గ్రామంలో 350 మంది రైతులకు రుణమాఫీ అమలు కాలేదని, అసెంబ్లీలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేగుంట మాటు కాలువ అభివృద్ధి. 2000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ₹2 కోట్ల కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. డాక్టర్ సంజయ్ గారు, ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కొద్దిగా మీరు ఈ టైప్ చూడట్లేదు అసలు. ఫైనల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష 2 ప్రశ్నలు అధ్యక్ష, స్ట్రైట్గా సూటిగా ప్రశ్నలు అధ్యక్ష. 15 నెలలైంది అధ్యక్ష. 15 నెలలైంది శాసనసభకు వచ్చి అధ్యక్ష. టీయూఎఫ్ఐడిసి అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నాకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష. మెట్టుపల్లి రూరల్ కాన్స్టిట్యున్సీలో 2 మున్సిపాలిటీలు ఉన్న అతి తక్కువ కాన్స్టిట్యున్సీలో నా కాన్స్టిట్యున్సీ ఒకటి అధ్యక్ష. 2 కాన్స్టిట్యున్సీలకి 15 కోట్లు అప్పుడు శాంక్షన్ జరిగింది అధ్యక్ష. గత 15 నెలల నుంచి నా చెప్పులు అరిగినాయి అధ్యక్ష, షూస్ కూడా అరిగిపోయినాయి అధ్యక్ష. కానీ ₹1 కూడా రిలీజ్ కాలేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే వారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కాబట్టి, సేమ్ టైం ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కొద్దిగా కరుణ చూపెట్టాలి మా కాన్స్టిట్యున్సీ మీద. ఎందుకు అంటే అధ్యక్ష, రెండోది
ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ప్రతిసారి వారు సంతకం చేసి పెడతా ఉన్నారు. మా హాస్పిటల్ అధ్యక్ష పెచ్చులు ఉడతా ఉంది మెట్పల్లిలో, వారు సంతకం పెడతా ఉన్నారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ ఇవ్వట్లేదు అధ్యక్ష. దయచేసి హాస్పిటల్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది మెట్పల్లి అధ్యక్ష. చివరికి అధ్యక్ష, మూడోది నిన్నగాక నిన్న మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారే మొన్న ఏం చేశారు అధ్యక్ష అంటే వారు అసెంబ్లీని డిస్ట్రాక్ట్ చేయడానికి చాలాసేపు గంట సేపు రుణమాఫీ గురించి మాట్లాడినారు. పర్వాలేదు. అయితే ఏం జరిగింది అధ్యక్ష అంటే మా దగ్గర మొగిలిపేట అనే గ్రామం ఉంటుంది అధ్యక్ష. అక్కడ సడన్ గా రైతులందరూ అరే ఉప ముఖ్యమంత్రి గారి వాళ్ళేమో మొత్తం అంతా జరిగినది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వాళ్ళ రైతులందరూ ఏం చేసినారు నిన్న అధ్యక్ష అంటే మరి మాకు 350 మందికి ఒక్క గ్రామంలోనే మాకు రుణమాఫీ జరగలేదు, మేము అందరం వెళ్ళి ప్రజావాణి సోమవారం కదా అధ్యక్ష, ప్రజావాణిలో కలెక్టర్ గారికి మేము మొగిలిపేట గ్రామం మొగిలిపేట విలేజ్ మల్లాపూర్ మండల్ కొరుట్ల కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, వాళ్ళందరూ మేము ప్రజావాణికి వెళ్ళి మేము ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ గారికి అంటే అధ్యక్ష మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండటం వలన అధిక సంఖ్యలో మహిళలు మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి గారి దగ్గర దేగాం గ్రామంకు వచ్చి వారి బాధను చెప్పుకున్నారు. ఉన్న బోర్లలో నీరు రావడం లేదని, చేను నుండి తెచ్చుకుందామంటే అక్కడ కూడా బోర్లో నీరు రావడం లేదని, మిషన్ భగీరథ నీరు అప్పుడప్పుడు వస్తున్నాయని, రాత్రి వేళలో గ్రామంలో అక్కడక్కడ తాగునీటి కోసం తిరగడం జరుగుతుందని, ఈ విషయాలు విఠల్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగిందని, వారు దీనిపై స్పందించి సోమవారం రోజున బోర్ పంపటం జరిగిందని, బోర్ నీరు కూడా చాలా బాగానే పడ్డాయని, ఆ ప్రాంతం మహిళలు పురుషులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయురాలు శ్రీతక్క గారికి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ జి విఠల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పల్లివాసులు మహిళలు జెంట్స్ మొత్తము సంతోష్ గారు, నాగలింగం గారు, జాబీరు వీళ్ళందరూ గల్లీలందరూ పిల్లలందరూ కలిసి నీళ్ళ కోసం తాపత్రపడి, ఎందుకంటే గల్లీలో నీళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి విఠల్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. ఆయనకు రిక్వెస్ట్ చేసి నువ్వేమన్నా చేయగా మా నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యాయి అని చెప్పేసి మేము ఆయనకు వేడుకున్నాం. అందుకని అమ్మ సోమవారం అన్న మంగళవారం అన్న మాకు ఖచ్చితంగా పంపిస్తా అని చెప్పేసి మాకు మర్యాద ఇచ్చిపుచ్చి మాకు థమ్సప్లు తాపి అందరికీ మర్యాదతోటి కూర్చోబెట్టి అందరికీ మనసు నిండా నింపి అందరికీ ఇక్కడికి పంపించిండు. ఆ మాట నిలబెట్టుకోవటానికి ఇలా సోమవారం మంగళవారం అని చెప్పి దినంకు ఇంకొక దినం ముందే పంపించిండు. మంగళవారం అని చెప్పిండు కానీ సోమవారం రోజు ముందే పంపించిండు. మా అందరికీ మా గుండెలో మా విఠల్ రెడ్డి నిండి ఉన్నాడు. అందరికీ అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం నూకాలమ్మ అమ్మవారి గరగ నృత్యాలు గ్రామ పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. కొత్త అమావాస్యకి 15 రోజుల ముందు ఈ గరగలను తీస్తారని అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు గొల్లపూడి పెద్దిరాజు తెలిపారు. పూర్వీకుల నుండి సాంప్రదాయం ప్రకారం గరగల నృత్యాలు జరుగుతాయన్నారు. డప్పు వాయిద్యాలతో అమ్మవారి గరగలు గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా జరుగుతాయన్నారు. గ్రామస్తులు గరగాలకు పసుపు కుంకుమ వడపప్పు పెట్టి భక్తి శ్రద్ధలతో నూకాలమ్మ అమ్మవారిని పాడి పంటలు పండాలని గ్రామము చల్లగా ఉండాలని కోరుకుంటారన్నారు.